Hi everyone, welcome to RCube Maths, yours Rajshekhar, Faculty of Mathematics. సో మనము ఇంతవరకు సింప్లిఫికేషన్ అనే చాప్టర్కి సంబంధించి బొడమాస్ రూల్ అప్లై చేయడం జరిగింది. సో అంటే వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనము కంప్లీట్ చేసాం. అలాగే సో a+b హోల్ స్క్వేర్ యొక్క అప్లికేషన్స్, a-b హోల్ స్క్వేర్ యొక్క అప్లికేషన్ ప్రాబ్లమ్స్, సో అదేవిధంగా a+b హోల్ స్క్వేర్ ప్లస్ సో a-b హోల్ స్క్వేర్ అడిషన్ చేసినప్పుడు సో వీటి మీద అప్లికేషన్ ప్రాబ్లమ్స్ కూడా మనము చేయడం జరిగింది. అలాగే వీటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నప్పుడు వచ్చే రిజల్ట్ మీద కూడా మనము అప్లికేషన్ ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. సో అలాగే సో a cube ప్లస్ b cube ఈజ్ ఈక్వల్ టు సో a+b ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్, సో వీటి మీద అప్లికేషన్ ప్రాబ్లం చేసాం. సో a క్యూబ్డ్ మైనస్ b క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు సో a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్, వీటి మీద వచ్చే అప్లికేషన్ సమ్ చేసాం. అలాగే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b, సో వీటి మీద అప్లికేషన్స్. సో a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca. సో ఇలా వీటన్నిటి మీద ఇప్పటివరకు మనము అప్లికేషన్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం జరిగింది. సో అయితే ఈరోజు క్లాస్లో మరొక ఫార్ములా, వాటి యొక్క అప్లికేషన్ ప్రాబ్లమ్స్ గురించి మనము తెలుసుకుందాం. సో వాటిలో మొదటిగా మనకు a+b హోల్ క్యూబ్. సో a+b హోల్ క్యూబ్ యొక్క ఫార్ములా ఏంటి? సో మరి a+b హోల్ క్యూబ్డ్ ఫార్ములా మనం ఏ విధంగా రాయొచ్చు అంటే సో a క్యూబ్డ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్డ్గా రాయవచ్చు. అంటే ఇక్కడ a మరియు b అనే టూ టర్మ్స్, వాటి యొక్క సమ్ a+b అవుతుంది, దాని యొక్క క్యూబ్ అనమాట. సో ఇందులో a క్యూబ్డ్ ప్లస్ b క్యూబ్డ్ టూ టర్మ్స్, అలానే 3a స్క్వేర్ b, ఒకసారి aకి స్క్వేర్ తీసుకొని ఇంటూ b చేయాలి. సో కాన్స్టెంట్ 3 అలానే ఉంటుంది. అలానే 3 తీసుకొని సో a అలానే ఉంచి bకి స్క్వేర్ తీసుకోవాలి. అంటే a స్క్వేర్ b ఒకసారి, ab స్క్వేర్ ఒకసారి. సో ఈ రెండిట్లో కోఎఫిషియంట్ 3 ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. అన్నప్పుడు దీన్ని ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. ఎలా అంటే a క్యూబ్డ్ ప్లస్ రెండిట్లో 3ab కామన్ తీద్దాం. సో 3ab ఇంటూ a మిగులుతుంది, a ప్లస్ b ప్లస్ b క్యూబ్డ్ అవుతుంది. ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి, ఇక్కడ మనకు a ప్లస్ b సమ్ ఆఫ్ టూ టర్మ్స్, ab టూ టర్మ్స్ అన్నప్పుడు సమ్ ఆఫ్ టూ టర్మ్స్, a ఇంటూ b ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్, సమ్ ఆఫ్ టూ టర్మ్స్. ఇందులో మనకు ప్రోడక్ట్ సమ్ ఇచ్చి a క్యూబ్డ్ ప్లస్ b క్యూబ్డ్ వాల్యూ కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకు వస్తుంది అనమాట. రైట్. సో దీన్ని మనము ఈ విధంగా కూడా రాయవచ్చు. నెక్స్ట్ ఫార్ములా మైనస్ ఇచ్చినప్పుడు అంటే సో a మైనస్ b హోల్ క్యూబ్డ్, a మైనస్ b హోల్ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్డ్ మైనస్ సో 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్డ్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ bకి మైనస్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ b ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ b హోల్ స్క్వేర్ అంటే పాజిటివ్ అవుతుంది. మైనస్ b హోల్ క్యూబ్డ్ అన్నప్పుడు ఇక్కడ నెగిటివ్ సైన్ వస్తుంది. ఇలా గుర్తుంచుకోండి. సో దీన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు. సో a క్యూబ్డ్ మైనస్ 3ab కామన్ తీద్దాం. సో a మైనస్ b మైనస్ b క్యూబ్డ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ ఫార్ములాస్ మీద మనకు అప్లికేషన్ ప్రాబ్లమ్స్ కూడా మనము ఏ విధంగా వస్తాయనేది ఒకసారి మనం తెలుసుకుందాం. సో మరి ఒకసారి ఇవి 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుంటాయి. అలానే వీటి తర్వాత కూడా మరి మనకు సో వీటి మీద వచ్చే అప్లికేషన్ ప్రాబ్లమ్స్, సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ విధంగా మనకు అడిగాడు అనుకుందాం. సో ఇఫ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 7, if x plus y is equal to 7, so then find the value of
ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ వై క్యూబ్డ్ ప్లస్ 21xy. ఇది మనకు క్వశ్చన్. సో ఇందులో మనకు ఇవి ఏ విధంగా కనుక్కోవాలనేది ఒకసారి చూద్దాం. ఇందులో x ప్లస్ వై ఇచ్చాడు 7 వాల్యూ 7. దీన్ని క్యూబ్ చేద్దాం. సో x ప్లస్ వై మనము క్యూబ్ చేస్తే సో మనకు ఫార్ములా దీన్ని మనం క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే సో x క్యూబ్డ్ ప్లస్ వై క్యూబ్డ్ ప్లస్ 3xy ఇంటూ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 7 క్యూబ్డ్ 343 అవుతుంది. సో ఇక్కడ మనకు క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ క్యూబింగ్ చేయాలి. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ అయితే ఇక్కడ మనకు క్యూబ్ అవుతుంది. 7 క్యూబ్ చేస్తే మనకి ఈ స్టెప్ వస్తుంది. సో ఇందులో ఎక్స్ ప్లస్ వై వాల్యూ మనకు 7 ఇచ్చాడు కాబట్టి 7 సబ్స్టిట్యూట్ చేస్తే సో ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ వై క్యూబ్డ్ ప్లస్ 3xy ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 343 అవుతుంది. సో 3 ఇంటూ 7 చేస్తే 21 అవుతుంది. మనకు 21xy. ఇదే క్వశ్చన్. అంటే సో ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ వై క్యూబ్డ్ ప్లస్ 21xy ఈజ్ ఈక్వల్ టు 343 అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనము చేయవచ్చు. రైట్. సో మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏమి అనేది ఒకసారి చూస్తే మనకు x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు. సో ఎక్స్ క్యూబ్డ్ మైనస్ వై క్యూబ్డ్ మైనస్ 3xy వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ దీన్ని మనము క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్. మరి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే సో మనకు ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబ్ వస్తుంది. సో ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఫార్ములా మనము సబ్స్టిట్యూట్ చేస్తే సో ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ మైనస్ 3xy ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇందులో ఎక్స్ క్యూబ్డ్ మైనస్ వై క్యూబ్డ్ అలానే ఉంచి మైనస్ 3xy ఇంటూ సో ఈ ఎక్స్ మైనస్ వై వాల్యూ మనకు ఇక్కడ క్వశ్చన్లో 1 ఇచ్చాడు కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏంటంటే సో ఎక్స్ క్యూబ్డ్ మైనస్ వై క్యూబ్డ్ మైనస్ 3xy ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 ఆన్సర్. సో 1 వచ్చేసి మనకు ఆప్షన్ 4లో ఉంది. సో ఇలా చేయవచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ చూడండి ఒకసారి క్వశ్చన్ ఫార్మేట్ చూస్తే ఇక్కడ సో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ 3 ఉంది, క్యూబ్ ఉంది. సో ఇక్కడ 3 ఉంది. సో మనకి ఈ ఫార్మేట్ చూస్తే ఇక్కడ మనకు ఏ క్యూబ్డ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్డ్. సో దీని యొక్క రిజల్ట్ మనకు a ప్లస్ బి హోల్ క్యూబ్డ్. సో ఈ ఫార్మేట్లో ఒకసారి ఉందా లేదా మనం అబ్జర్వ్ చేయాలి. అయితే ఇక్కడ మనకు ఏ వాల్యూ ఏమి బి వాల్యూ ఏమనేది ఒకసారి చూద్దాం. ఏ క్యూబ్ అంటే ఇక్కడ ఏ వాల్యూ 1.25. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1.25. మరి ఇక్కడ 0.75 హోల్ క్యూబ్డ్ ఇచ్చారు కాబట్టి సో బి వాల్యూ వచ్చేసి మనకు 0.75 అవుతుంది. రైట్. సో ఇక్కడ మనకు ఏ క్యూబ్డ్ ఇచ్చాడు. సో ఇక్కడ 2.25. సో అంటే ఏ స్క్వేర్ మనకు 1.25 హోల్ స్క్వేర్ ఉంది. ఏ స్క్వేర్ ఇచ్చాడు. అయితే ఇక్కడ 3b లేదు. అంటే 2.25ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 2.25 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 0.75. అంటే ఇక్కడ మనకు 3b ఇచ్చాడని అర్థం. అంటే 2.25 ప్లస్లు 3b అంటే ఇక్కడ మనకు 3a స్క్వేర్ బి ఇక్కడ ఈ విధంగా ఇచ్చాడు. నెక్స్ట్ 3ab స్క్వేర్. సో b వచ్చేసి మనకు 0.75 హోల్ స్క్వేర్ కాబట్టి నో ప్రాబ్లం, b స్క్వేర్ ఇచ్చాడు. సో ఇక్కడ 3a ఏ వాల్యూ 1.25. సో అప్పుడు మనకు 3.75 అంటే 1.25 ఇంటూ 3 అంటే ఇక్కడ మనకు 3a వాల్యూ ఇచ్చారని అర్థం. సో క్లియర్గా మనకు ఈ ఫార్మేట్లో ఉందనేది ఇప్పుడు తెలిసిపోయింది మనకు. అయితే ఇక్కడ డైరెక్ట్గా మనకు 3 ఇంటూ బి ఇవ్వలేదు, 3b మల్టిప్లై చేసి ఇచ్చాడు, అలానే 3a మల్టిప్లై చేసి ఇచ్చాడు అనేది మీరు గమనించాలి. సో ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ మనకు ఆన్సర్ వచ్చేసి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ కాబట్టి సో ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ మనకు ఏ ప్లస్ బి వాల్యూ ఈ రెండు యాడ్ చేస్తే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సో 2 అవుతుంది. 2.00 మీన్స్ 2 అవుతుంది. మరి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్డ్ మీన్స్ 2 క్యూబ్డ్ మీన్స్ 8. సో మనకు
8 రిక్వైర్డ్ ఆన్సర్ చెప్పొచ్చు. 8 అనేది మనకు ఆప్షన్ 4లో ఉందనేది మీరు గమనించాలి. సో ఇలా చేయొచ్చు. ఒకసారి ఫార్మేట్ చూసిన తర్వాత ఏ ఫార్ములా అప్లికేబుల్ అవుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయాలన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనము తెలుసుకుందాం. మరి ఇచ్చిన క్వశ్చన్ చూస్తే మనకు ఒకసారి ఇచ్చిన ప్రశ్నను చూద్దాం. సో ఇక్కడ a ప్లస్ బి వాల్యూ 23 ఇచ్చాడు, ఏబి వాల్యూ 120 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ వాల్యూ కనుక్కోవాలి. సో మరి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ is equal to so a cubed plus b cubed plus 3ab into a plus b. సో ఇందులో మనకు a cubed plus b cubed అనేది క్వశ్చన్, ఇది కనుక్కోవాలి. ఇంకా రిమైనింగ్ వాల్యూస్ a ప్లస్ b వాల్యూ తెలుసు, మనకి ab వాల్యూ తెలుసు. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. a ప్లస్ b అంటే 23. సో మనకు 23 హోల్ క్యూబ్డ్ ఇవ్వడం జరిగింది. సో ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ 3 ఇంటూ ఏబి వాల్యూ వచ్చేసి మనకు 120 ఇచ్చాడు. సో అలానే ఏ ప్లస్ బి వాల్యూ వచ్చేసి 23 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 23 క్యూబ్డ్ మీన్స్ 12,167 ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్. సో ఇక్కడ మనము 23 ఇంటూ 3 చేస్తే 69 అవుతుంది. సో 69 ఇంటూ 120. సో ఇను డిజిట్ 0 అలానే ఉంచాం. సో 12 ఇంటూ 9 108, రైట్ హియర్ 8. సో 12 ఇంటూ 6 72 ప్లస్ 10 82 ప్లస్ 82 రాసేద్దాం, రైట్ 0. సో ఈ వాల్యూ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ తీసుకెళ్దాం. సో ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 12,167 minus 8280. So that is equal to 7 minus 0 7, 16 minus 8 is 8, 10 minus 2 is 8, 11 minus 8 is 3. సో ఈ విధంగా మనము కనుక్కోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా చేయాలి. సో ఇక్కడ ఒకసారి అంటే ఏ సమ్ ఆఫ్ 2 నంబర్స్ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు సో ఇలా ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ వాల్యూ మనము ఏ విధంగా కనుక్కోవాలనేది ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆ వాల్యూ అనేది వచ్చింది. సో డిఫరెంట్ వేస్లో చేయొచ్చు, ఇది ఒక వే అన్నమాట, ఒక పద్ధతి ప్రకారం మనం చేయొచ్చు. రైట్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్స్ మనము ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనము ఆల్రెడీగా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్డ్ వాటి అప్లికేషన్ ప్రాబ్లమ్ చూసాం. అలానే సేమ్ సిమిలర్గా ఏ మైనస్ బి హోల్ క్యూబ్డ్ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ అప్లికేషన్, నెక్స్ట్ ఫార్ములా ఒకసారి మనము చూద్దాం. సో ఇది మనకు ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. సో దిస్ ఈజ్ ఫార్ములా. సో ఇది మనకు వీటి మీద అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఏమనేది ఒకసారి చూద్దాం. సో అయితే ఇందులో మనకు సో ఒకసారి మనం గమనిస్తే ఇందులో సో ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, సో దెన్ ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ మనం 0 సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇది మొత్తం 0 అయిపోతుంది. సో అప్పుడు మనకు ఏమవుతుందంటే ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో దీని నుంచి మనము ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అవుతుంది. సో ఈ రిజల్ట్ మనకు ఎక్కువగా ఉపయోగిస్తామన్నమాట. సో ఈ రిజల్ట్ అప్లై చేసేటప్పుడు మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 0 అవుతుందా లేదా అనేది ఒకసారి గమనించాలి. రైట్. సో దీన్ని ఈ ఫార్ములాని మళ్ళీ ఇంకొక విధంగా కూడా మనము రాయవచ్చు. సో ఎలా అంటే ఒకసారి చూద్దాం. సో ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు సో ఆఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్
ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్గా మనము దీని యొక్క రిజల్ట్ రాయవచ్చు అనమాట. సో ఈ విధంగా కూడా మనము రాయవచ్చు అనే విషయము గుర్తుంచుకోవాలి. సో అలానే ఇవి కాకుండా ఇంకొక విధంగా కూడా ఈ ఫార్ములాని మనము రాయవచ్చు. సో అదేది అనేది ఒకసారి మనము తెలుసుకుందాం. సరే, ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు a plus b plus c, a plus b plus c, so into a plus b plus c whole square, a plus b plus c whole square minus, so 3 into ab plus bc plus ca. సో ఈ విధంగా కూడా మనము రాయవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకు క్వశ్చన్ మనకు ఏ విధంగా ఎక్కడైనా కూడా అడగచ్చు. అంటే సో అప్లికేషన్ ప్రాబ్లము ఇక్కడ ఫస్ట్ రిజల్ట్ మీద అడగచ్చు, లేదా సెకండ్ వన్ మీద అడగచ్చు, లేదా థర్డ్ వన్ మీద కూడా అడగచ్చు అనమాట. సో మరి వీటి మీద వచ్చే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మనము ఒకసారి చూద్దాం. సో సపోజ్ మనకు ఈ విధంగా కూడా ఇవ్వవచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ట్రెడిషనల్గా మనకు ఏబీ వాల్యూస్ ఇందులో ప్రతిక్షేపిస్తే చాలా టైం టేకింగ్ అవుతుంది. అలా కాకుండా మనము షార్ట్ కట్లో సింపుల్గా చేయొచ్చు. సో ఒకసారి మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్డ్ మైనస్ 3abc వాల్యూ, సో రిజల్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయాలంటే, సో ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయాలంటే ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 0 అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. సో ఏ వాల్యూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1.21 ప్లస్ 2.12 మైనస్ 3.33. So that is equal to 3.33 minus 3.33. So that is equal to 0. అంటే a plus b plus c వాల్యూ మనకి 0 వచ్చింది కాబట్టి సో మనకి ఇచ్చిన రిజల్ట్ a క్యూబ్డ్ ప్లస్ b క్యూబ్డ్ ప్లస్ c క్యూబ్డ్ మైనస్ 3abc వాల్యూ కూడా 0 అవుతుంది. సో ఇలా ఆ రిజల్ట్ను మనము ఇక్కడ అప్లై చేయవచ్చు అనమాట. సో జనరల్గా ట్రెడిషనల్ మెథడ్లో ఏబిసి వాల్యూస్ ఇందులో ప్రతిక్షేపించి చేస్తే చాలా టైం టేకింగ్ అవుతుంది. ఇలా షార్ట్ కట్లో మనం చాలా ఈజీగా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే సో మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ ఏ స్క్వేర్ బై బీసీ ప్లస్ బి స్క్వేర్ బై సిఏ ప్లస్ సి స్క్వేర్ బై ఏబి. సో ఒకసారి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఎల్సిఎం కనుక్కుందాం. బీసీ సిఏ ఏబి ఎల్సిఎం వచ్చేసి మనకు 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఏబిసి అవుతుంది. సో ఏబిసి ఎల్సిఎం అవుతుంది డినామినేటర్. మరి ఈ డినామినేటర్ ఏబిసి ఎల్సిఎంను బీసీతో డివైడ్ చేసినప్పుడు ఏ మిగులుతుంది? కోషెంట్గా ఏ ఇంటూ ఏ స్క్వేర్, సో ఏ క్యూబ్డ్ అవుతుంది. సో అలానే సిఏ క్యాన్సల్ అయ్యి బి ఇంటూ బి స్క్వేర్ బి క్యూబ్ అవుతుంది. సో అప్పుడు ఏబి క్యాన్సిల్ అయిపోతే సి మిగులుతుంది, సి ఇంటూ సి స్క్వేర్ సి క్యూబ్డ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 ఇచ్చాడు కాబట్టి సో ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్ వాల్యూ మనము 3abc రిజల్ట్ యూజ్ చేయొచ్చు. సో ఇందులో మనకు న్యూమరేటర్ 3abc మనము సబ్స్టిట్యూట్ చేస్తే సో 3abc బై abc, సో ఏబిసి క్యాన్సిల్ అయిపోయి మనకు రిజల్ట్ వచ్చేసి 3 అవుతుంది. సో ఆప్షన్ 3. సో ఇలా రిజల్ట్ను ఉపయోగించి మనము చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో ఏ క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్ మైనస్ సి క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనకు ఏ పవర్ 9 మైనస్ బి పవర్ 9 మైనస్ సి పవర్ 9 మైనస్ 3 ఏ క్యూబ్డ్ బి క్యూబ్డ్ ఇంటూ సి క్యూబ్డ్ వాల్యూ కనుక్కోవాలి. సో దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే సో ఏ క్యూబ్డ్ ప్లస్ మైనస్ బి హోల్ క్యూబ్డ్ ప్లస్ మైనస్ సి హోల్ క్యూబ్ రాయొచ్చు. సో ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకు ఏ ప్లేస్లో ఏ క్యూబ్డ్, బి ప్లేస్లో బి క్యూబ్డ్, సి ప్లేస్లో సి క్యూబ్డ్గా తీసుకోవచ్చు. అప్పుడు మన క్వశ్చన్ ఏ విధంగా రాయొచ్చు అంటే సో ఏ పవర్ 3 హోల్ క్యూబ్డ్ ప్లస్ మైనస్ బి క్యూబ్డ్ హోల్ పవర్ 3 ప్లస్ మైనస్ సి క్యూబ్డ్
హోల్ పవర్ 3. సో ఈ విధంగా రాయవచ్చు. సో మైనస్ ఆర్ ప్లస్ 3 ఇంటూ ఏ క్యూబ్డ్ ఇంటూ బి క్యూబ్డ్ మైనస్ బి క్యూబ్డ్ ఇంటూ మైనస్ సి క్యూబ్డ్. సో ఇది మనకు ఈ విధంగా రాసాం. మరి ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ మైనస్ సి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు సో మనకు రిజల్ట్ అంటే ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అవుతుంది. ఆర్ మనకు ఇక్కడ మనకు ఒకసారి 3abc లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్ మైనస్ 3abc abc వాల్యూ 0 అవుతుంది అనమాట. ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్. సో ఇక్కడ 3కి మైనస్ ఉంది కాబట్టి సో అక్కడ మనకు 3కి మైనస్ ఉంది. సో హియర్ మైనస్. నౌ కంపేర్. సో ఇక్కడ ఏ క్యూబ్డ్ ప్లేస్లో సో ఇక్కడ ఏ క్యూబ్డ్ ప్లేస్లో ఏ తీసుకుంటే అప్పుడు ఏ క్యూబ్డ్ అవుతుంది. సో బి ప్లేస్లో మైనస్ బి క్యూబ్డ్, సి ప్లేస్లో మైనస్ సి క్యూబ్డ్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే సో దీని యొక్క రిజల్ట్ మనకు 0 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 0. సో ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఆన్సరు 0 అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనము చేయవచ్చు. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇచ్చాడు. అలానే ఎక్స్వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ 26 ఇవ్వడం జరిగింది. సో మనకు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz వాల్యూ కనుక్కోవాలి. సో వి నో దట్ ఫార్ములా ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్డ్ ప్లస్ జెడ్ క్యూబ్డ్ మైనస్ 3xyz సో ఈజ్ ఈక్వల్ టు సో x ప్లస్ y ప్లస్ z ఇంటూ x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ xy ప్లస్ yz ప్లస్ zx. సో ఈ ఫార్ములా ఆల్రెడీగా మీకు చెప్పడం జరిగింది. సో ఇందులో ఇచ్చిన వాల్యూస్ మనము సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ y ప్లస్ z వాల్యూ 9 ఇచ్చాడు. సో 9 సబ్స్టిట్యూట్ చేస్తాం. 9 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ xy ప్లస్ yz ప్లస్ zx వాల్యూ 26 ఇవ్వడం జరిగింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9. సో 9 స్క్వేర్ మీన్స్ 81 మైనస్ సో 3 ఇంటూ 26 78. సో 9 ఇంటూ 81 మైనస్ 78 3. సో 27 ఈజ్ ఆన్సర్. సో ఇలా చేయవచ్చు. సో బాగా గుర్తుంచుకోండి ఫార్ములా ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ xy ప్లస్ yz ప్లస్ zx. సో ఈ డైరెక్ట్గా మనకు ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిక్వైర్డ్ ఆన్సరు వస్తుంది అనమాట. సో ఈ విధంగా కూడా మనము చేయవచ్చు. సో వన్ మోర్ క్వశ్చన్. ఎక్స్ మైనస్ వై whole cubed plus y minus z whole cubed plus z minus x whole cubed. So divided by so x minus y into y minus z into z minus x. Option 1 option 2 is 0, option 3 so 3, option 4 none of this. రైట్, మనకు ఇది క్వశ్చన్ ఫార్మేట్. ఒకసారి మనము రిజల్ట్ ఇక్కడ ఏ ప్లేస్లో ఎక్స్ మైనస్ వై, బి ప్లేస్లో వై మైనస్ జెడ్, సో సి ప్లేస్లో జెడ్ మైనస్ ఎక్స్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై తీసుకుందాం, బి ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ జెడ్ తీసుకుందాం, సి ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ ఎక్స్ తీసుకుందాం. సో యాడ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు సో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ జెడ్ ప్లస్ జెడ్ మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్ అయ్యి 0 అవుతుంది. మరి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అయితే ఏ క్యూబ్డ్ ప్లస్
బి క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్ వాల్యూ 3abc అవుతుంది. సో ఏబిసి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్ డివైడెడ్ బై ఏబిసి వాల్యూ ఏమవుతుంది, మనకు 3 అవుతుంది. సో ఇక్కడ మనకు ఏ ప్లేస్లో x మైనస్ వై, సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్డ్ బై ఏబిసి. సో ఆన్సర్ ఏమవుతుందంటే రిజల్ట్ మనకు 3 అవుతుంది అనమాట. సో 3 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఈ విధంగా మనకు అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో మనము ఏ ప్లస్ బి హోల్ క్యూబ్డ్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్డ్ ఫార్ములా సంబంధించి అప్లికేషన్ ప్రాబ్లమ్స్ తెలుసుకుందాం. సో అలానే మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు సో ఏ క్యూబ్డ్ ప్లస్ బి క్యూబ్డ్ ప్లస్ సి క్యూబ్డ్ యొక్క రిజల్ట్ 3abc అవుతుంది. సో ఈ రిజల్ట్ బేస్ చేసుకొని కూడా మనము అప్లికేషన్స్ కొన్ని ప్రాబ్లమ్ చేయడం జరిగింది. సో మరి ఇవే ఫార్ములాస్ ఉపయోగించి మనకు ఇక్కడ కొన్ని ఆల్జిబ్రా ప్రాబ్లమ్స్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఆల్జిబ్రా ప్యూర్ మ్యాథ్స్ ఆల్జిబ్రా చాప్టర్లో ఇంకా డీటెయిల్గా మీకు ఇంకా ఎక్కువ మోడల్స్ అక్కడ మనము డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగా మనము సింప్లిఫికేషన్ చాప్టర్కి సంబంధించి ఫార్ములా వైజ్డ్ విత్ ఎగ్జాంపుల్స్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ మనం చేయడం జరిగింది. మరి ఇక నెక్స్ట్ వీడియోలో మనము ఈ సింప్లిఫికేషన్ అనే చాప్టర్లో సో మొత్తం అన్ని ఫార్ములాస్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఏ విధంగా అడిగాడు అనేది, అది ఎస్ఐ ఎగ్జామ్ కానివ్వండి, ఎస్ఎస్సి కానివ్వండి, రైల్వే ఎగ్జామ్ కానివ్వండి, సో ఏ విధంగా అడిగాడు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో మరి ఈ వీడియో మీకు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.